ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన మనందరికీ, మరి కైలాసపురి ట్రస్టీ మెంబర్స్కి, ఇక్కడ చేస్తున్న టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, నేను 2012 నుంచి ధ్యానంలోనే ఉన్నాను. ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ధ్యాన నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడంతో స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ జీకే గారితో ప్రయాణం మొదలెట్టాను. అయితే ఈ సమ్మాజీవ అనే ప్రాజెక్టు నాకు ఇవ్వడం జరిగింది సారు. సమ్మాజీవ అనేది బుద్ధుని అష్టాంగ మార్గంలో మహావాక్యం అండి. అది అహింసాయుతమైన జీవన విధానాన్ని అందరూ పాటించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశయం. మనం అందరం కూడా శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ధ్యానము శాకాహారం ఉంటే చాలన్నారు పత్రిజీ. ఆ రూట్ కాజుని పోగొట్టాలి అనే ఆశయాన్ని పత్రిజీ డాక్టర్ జీకే సార్కి ఇవ్వడంతో ఆ స్ఫూర్తి తీసుకుని సమాజీవ ప్రాజెక్టుని ఫస్ట్ శ్రీకాకుళంలో బుడగడ్లపాలెంలో సమాజీవ ధ్యాన ప్రచార ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ కొన్ని గ్రామాల్లో బుడగడ్లపాలెంలో మత్స్యకారుల గ్రామాల్లో అంటే చేపలవి పట్టకుండా ఉంటేనే కదండి రూట్, వాళ్ళు పట్టి అమ్మితేనే కదా వీళ్ళు కొని తినేది. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే పత్రిజీ ఆశయాన్ని స్ఫూర్తిగా మరి అక్కడ మొదలెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా గ్రామంలో 40 కుటుంబాల పైనే మారి 8 పిరమిడ్లు కట్టడం పత్రిసార్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మరి వాళ్ళు మారిపోమంటే కాదు కదండి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలంటే వాళ్ళకు వృత్తి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక 25 కోర్సులు డిజైన్ చేసి మేము టైలరింగు, బ్యూటీషియను, డ్రైవింగు, ఇంగ్లీష్, కంప్యూటర్స్ అన్నీ కూడా పిల్లలకి ఇప్పటికి 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. మొదట ఒక 40 రోజులు, మన కళింగపట్నంలో ఒక 160 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మన కోస్టల్ ఏరియా మొత్తం చేయాలనేది పత్రిసార్ ఆశయం. మనం శ్రీకాకుళం మొదలుకొని కాకినాడలో కూడా జరుగుతున్నాయి ట్రైనింగు. అక్కడ కూడా సమాజీవ గౌతమి ధ్యాన ప్రచార ట్రస్ట్, నెక్స్ట్ ఇంకా మచిలీపట్నంలో కూడా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మన కోస్టల్ ఏరియాలో 900 కిలోమీటర్లు మొత్తం కూడా అందరినీ ధ్యానులు శాకాహారులకు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందండి ఈ ప్రాజెక్టు. థ్యాంక్ యూ అండి.